దేవుని అమ్మడికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? యూట్యూబ్లోను స్టేటస్లోను వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక వింత పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన పేరేంటో తెలుసండి? వేదన. ఇదేంటి ఈయన పేరు ఎలా ఉందేంటండి అని అనుకుంటున్నారా? అవును, బైబిల్లో ఆయన ఉన్నాడు. ఆయన విషయం చెప్పడానికి మీ మధ్యకి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పే వాక్యము ఏంటి అని అంటే 1వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు వేదన. అంటే హెబ్రీ భాషలో ఆయన పేరు ఏంటంటే, ఆయన పేరు ఎవరో అని అనుకుంటున్నారు కదా, ఆయన పేరు ఏంటంటే ఎబ్బేజు. ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తున్నాను. ఎందుకు అతనికి ఆ పేరు పెట్టబడిందంటే, ఆ వేదన కలిగి తన తల్లి ప్రసవించే సమయంలో వేదన పడింది కనుక అతనికి వేదన అని పేరు పెట్టేస్తుంది. వేమన కాదండి, వేదన. అయితే అతను ఆ పేరుని బట్టి ఎంతో బాధపడతా ఉండేవాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆయన దేవునిని ఆశ్రయించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రియులారా, ఇదే విషయం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే పరిస్థితులను బట్టి పేరు పెట్టేసేవారు వారికి. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఏలి కుమారులు కూడా ఏలి కుమారు యాజకులుగా ఉన్నటువంటి సమయంలో ఫిలిష్తీయులను జయించడానికి ఆ యుద్ధంలోని తీసుకెళ్ళిపోయారు మందసాన్ని. అదే సమయంలో మరి ఆ యొక్క ఏలి యొక్క ఆ కోడలు ప్రసవించేటప్పుడు ఆమెకు తెలిసింది మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకెళ్ళిపోయారు, ప్రభావం ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆమె ఆ సందర్భంలో ఆ పుట్టిన కుమారుడికి ఏం పేరు పెట్టిందంటే ఈకాబోదు అని పేరు పెట్టిందంటే ఇశ్రాయేలు ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని ప్రభావం అని. అలా సమయ స్ఫూర్తిని బట్టి పేర్లు పెట్టేటటువంటి వాళ్ళుగా బైబిల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఎబ్బేజు ఏం చేసేవాడు అని అంటే, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుడికి మొరపెట్టగా అతను మొరపెట్టాడు అని అంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని, నీ చెయ్యి నాకు తోడుగా ఉండే చేసి నాకు ఏ కీడు రాకుండా దానిలో నుంచి తప్పించు అని అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా అతను తప్పించాడు. అంతేకాదు తన యొక్క సహోదరులందరిలోనూ కూడా ఆయనను హెచ్చించాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదే విధముగా ప్రియులారా, మన జీవితంలో మనం ఎప్పుడు దేవుని ఆశ్రయిస్తామో, ఎప్పుడు దేవుని మీద అనుకుంటామో అలాంటి సమయంలో దేవుడు హెచ్చించేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియోని